నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం 16వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్గా అయ్యన్న ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బొచ్చయ్య చౌదరి సభలో ప్రకటించారు. అలాగే ఆయనను స్పీకర్ చైర్ వద్దకు సాదరంగా తీసుకురావాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర పార్టీ నాయకులను కోరారు. ఈ సందర్భంగా స్పీకర్కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు ఆయనను స్పీకర్ చైర్ వద్దకు తీసుకువచ్చి కూర్చోబెట్టారు. సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకున్న పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకున్న పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన చింతకాయల అయ్యన్న పాత్రుడిని సీఎం చంద్రబాబు అభినందించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్గా ఎంపిక కావడం హర్షణీయమని ఆయన అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా రాష్ట్రాభివృద్ధిలో అయ్యన్న పాత్రుడు విశేష కృషి చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్పీకర్గా ఎన్నికైన అయ్యన్నను అభినందిస్తూ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. 16వ శాసనసభను గత సభలా కాకుండా హుందాగా నడిపించాల్సిన బాధ్యత శాసనసభాపతిపై ఉందని అన్నారు. తిట్టుకోవడం, భౌతిక దాడులకు పాల్పడడం గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగాయని, అలాంటివి మరలా పునరావృతం కాకుండా ప్రతి సభ్యుడు గౌరవంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం అనేక మందిపై కేసులు పెట్టి వేధించిందని, అలాంటి వాటికి ఎన్డీఏ ప్రభుత్వం దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది. ఆ రోజు శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసరం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను. ఆ రోజే అనుకున్నా, ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను. ఆ శపథం ప్రకారమై ప్రజలు గెలిపించారు, వచ్చాను. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారి మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడిని అభినందిస్తూ ప్రసంగించారు. ఇప్పటి వరకు తన ప్రత్యర్థులపై వాడివేడి మాటలు విన్నామని, ఇక నుంచి అవి వినబడవంటూ చమత్కరించారు. శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించి వాటికి పరిష్కారం చూపేలా సభను నిర్వహించాల్సిన బాధ్యత సభాపతిపై ఉందని అన్నారు. 16వ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు, మీకు శుభాకాంక్షలు. ఇది నేను మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను,
ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ఆర్ఎండ్బి అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు, ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. నాకు ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది, మీరే మైక్ ఆఫ్ చేయాలి. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగాయి. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శాసనసభ్యులుగా ప్రమాణం చేశారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. జీవి ఆంజనేయులనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ను మంత్రి నిర్వహిస్తున్నారు. సమస్యలను సావధానంగా వింటూ వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక విభాగం ద్వారా నారా లోకేష్ చర్యలు చేపట్టడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల కలల సాకారం చేసేలా ప్రతి విద్యార్థి శ్రమించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ కె మన్మథరావు తెలిపారు. పెదకాకాని మండలం నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ డాక్టర్ కె మన్మథరావు చేతుల మీదుగా క్లాస్ ఆఫ్ 2024 కి సంబంధించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన 10 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అందించారు. 1116 మందికి డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. No doubt the talented students or talented expertise here is going abroad. Try to utilize your energies, your knowledge, and try to have dedication towards the mother state or mother country. For example, I worked in the campus for almost last 33 years. I have a lot of respect and regard to the parents, and the same weightage I will be giving to the university. Even something good happens to the university, I think that is my family achievement. That is my personal achievement. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ కె మన్మథరావు మాట్లాడుతూ విద్యార్థులు అందరినీ గౌరవించే అలవాటు చేసుకోవాలని, నిత్యం సాధన చేస్తూ గమ్యం వైపు ముందుకు సాగి స్థిరపడాలని సూచించారు. ఈ గ్రాడ్యుయేషన్ తోటి ఈ రోజు మీకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లతోటి ఇంతటితో చదువు అయిపోయింది, మనం వెళ్తున్నాం, సమాజంలో ఏదో బతకాలంటున్నారు, ఇంకేదో జీవితం ఉంది, ఆ వ్యక్తిగత జీవితాన్ని చూడాలి అని అనుకునే ఆలోచనే కాదు, చూసుకుంటూ మనం ఏం చేయాలి, మనం ఎలా ముందుకెళ్ళగలాలి, మనం తీసుకున్నది ఇదంతా ఎవరో చెప్పరు, ఎవరో చేయరు, మిమ్మల్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు, ఎవరో చెప్పేది కాదు, ఎవరో చెప్తే తెలుస్తుందని కాదు, అది ఒక స్టేజ్ వరకే. అది ఇప్పటితో రేపు అనే దాని గురించి అంతటి పూర్తి స్థాయిలో మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోవాలి. పరిస్థితులని, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని గమనించుకుంటూ వెళ్ళగలగాలి. ఏదనుకున్నా కూడా అలాంటి పరిస్థితిని చేరగలగాలి అన్న ఒక ఆలోచన. డిగ్రీ పట్టాలు పొందిన విద్యార్థులు భవిష్యత్తులో మెరుగైన విజయాలు సాధించేలా ప్రణాళికలు వేసుకోవాలని, ఇక్కడి నుండి వెళ్లే ప్రతి విద్యార్థి ఉత్తమ పౌరుడిగా ఎదగాలని వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ఆకాంక్షించారు. స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ నాడు ఒకటే కోరుకునేది, పిల్లల్ని వారు లోకంలోకి వెళ్ళిన తర్వాత మంచి మనుషుల్లాగా ఉండి
అందరితోటి మంచిగా ఉండి లోకంలో మంచి జరగాలని కోరుకుంటూ మంచి పిల్లలు అవ్వాలని మంచి పౌరులు అవ్వాలని కోరుకుంటున్నాం. జరగాలని కోరుకుంటూ దేవుడిని థ్యాంక్ యూ. నాగరాజు 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన ఎస్కేబిఎం స్కూల్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏటీ అగ్రహారంలోని ఎస్కేబిఎం స్కూల్లో 1989 10వ తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతిలో 500 మార్కులు పైన సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలను పంపిణీ చేశారు. పేద విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పూర్వ విద్యార్థిని లక్ష్మీ శైలజ తెలిపారు. 500 మార్కుల పైన సాధించిన 10వ తరగతి విద్యార్థులకు ₹1,00,000 వరకు నగదు పురస్కారాలను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మొదటి, రెండవ ర్యాంకు సాధించిన విద్యార్థులకు, క్రీడల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సైతం ప్రతిభా పురస్కారాలను అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పాకనాటి మోహన్ రావు, ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, శ్యాంప్రసాద్, మధులాల్, మంజుషా తదితరులు పాల్గొన్నారు. నేను 1989 బ్యాచ్లో ఎస్కేబిఎం స్కూల్లో 10th క్లాస్ చదివానండి. మేమందరం కలిసి కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ డిఫరెంట్ బ్యాచెస్ నుంచి అలమ్నీ అసోసియేషన్ అనేది 2016 డిసెంబర్లో స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి 2017 నుండి మేము ఎవ్రీ ఇయర్ మన స్కూల్లో ప్రోత్సాహక బహుమతులు నగదు ద్వారా, మెమెంటోస్ ద్వారా ఇస్తున్నాము పిల్లలకి. సో దట్ పిల్లలందరూ బాగా చదువుకుంటారు, కాంపిటీషన్ వరల్డ్లో వాళ్ళు బాగా చదువుకుని మంచిగా పైకి వస్తారనే ఉద్దేశంతో ఎంకరేజ్ చేయాలని మేము ఇది స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఈ ఇయర్ మేము ఆల్మోస్ట్ 83 మెంబర్స్ పిల్లలకి ₹1,45,000 ప్రోత్సాహక బహుమతులను అందిస్తున్నాము. అట్లనే ఇంకా వచ్చే ఇయర్స్లో కూడా మేము తప్పకుండా పిల్లలందరికీ ఇస్తాము. 10th క్లాస్లో 500 మార్కుల పైన వచ్చిన పిల్లలందరికీ ఎంతమందికి వస్తే అంతమందికి నగదు బహుమతులు అందజేస్తున్నాము లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్లపాడులోని ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో నిన్న యోగా దినోత్సవం నిర్వహించారు. యోగా గురువులు కొండరెడ్డి లక్ష్మీ సామ్రాజ్యం కాలేజ్ విద్యార్థులకు యోగా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్, లెక్చరర్స్తో పాటు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్స్ శ్రీ ఉప్పాల సాంబశివరావు, బిఎన్ మిత్రా, ఎన్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఆటోనగర్లోని లక్ష్మీ టొయోటాలో న్యూ టొయోటా అర్బన్ క్రూజర్ టైజర్ కారుని డిప్యూటీ కలెక్టర్ కె స్వాతి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి, లక్ష్మీ టొయోటా జీఎం సందీప్, సర్వీస్ జీఎం పవన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ మార్కెట్లోకి కొత్తగా విడుదలైన న్యూ అర్బన్ క్రూజర్ టైజర్ కారు 1000 సీసీ టర్బో పెట్రోల్, 12,000 సీసీ పెట్రోల్ ఇంజన్లలో ఖాతాదారుల అభిరుచి మేరకు సీఎన్జీ మోడల్లో 12 వేరియంట్స్లో లభిస్తుందని అన్నారు. కార్ ఎక్స్ షోరూం ధర 7.73 లక్షల నుంచి 13 లక్షల వరకు ఉందన్నారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.